పాకిస్తాన్ లో మరోసారి అలజడి మొదలు కాబోతోంది. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం ముదరబోతోంది. పాకిస్తాన్ లో అల్లకల్లోలం సృష్టించబడబోతోంది. కారణం ఏంటో తెలుసా? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటికి రాబోతున్నారు. ఈ నెల 11వ తేదీన ఆయన పైనటువంటి కేసుల విషయంలో బెయిల్ కోసం కోర్టు వరకు రాబోతున్నారు. ఇస్లామాబాద్ కోర్టులో ఈ నెల 11న హియరింగ్ జరగబోతోంది. అయితే ఆ హియరింగ్ తర్వాత బెయిల్ కనుక వస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఫౌండర్ ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. జూన్ 11న ఇస్లామాబాద్ కోర్టులో ఈ విషయం పైన హియరింగ్ జరగబోతోంది. అయితే ఆ తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ బెయిల్ కనుక వస్తే డెఫినెట్ గా బయటకు వస్తారు. కానీ ఆయన మొత్తంగా 6 కేసులు నమోదయ్యాయి. దాంట్లో తోష్ఖానా కేసు ఒకటి, అల్ ఖదీర్ ట్రస్ట్ కేసు ఒకటి, ఆ తర్వాత సిఫర్ కేసు ఒకటి, ఇద్దత్ మ్యారేజ్, ఆ తర్వాత మే 9 రైట్స్. సో సుమారుగా 6 కేసులు ఉన్నాయి. సిఫర్, తోష్ఖానా, ల్యాండ్ గ్రాఫ్ట్, మే 9 వాయిలెన్స్, ఇద్దత్ మ్యారేజ్ అండ్ ఫారెన్ ఫండింగ్. సో ఈ రకంగా 6 కేసులు ఉన్నాయి. ప్రస్తుతానికి తోష్ఖానా కేసులో బెయిల్ వచ్చింది, తర్వాత ఇదత్ మ్యారేజ్ లో బెయిల్ వచ్చింది, ఫారెన్ ఫండింగ్ లో కూడా బెయిల్ వచ్చింది ఆయనకి. మే 9 వాయిలెన్స్ ఎప్పుడైతే అరెస్ట్ అయిన రోజున ఆ రోజున కూడా చేసినటువంటి ఒక ఉద్రిక్తత వాతావరణ నేపథ్యంలో వాయిలెన్స్ విషయంలో కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ వచ్చింది. 6 కేసుల్లో ప్రస్తుతానికి ఆయనకి 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. రేపు అంటే ఎల్లుండి జూన్ 11న రాబోయేటువంటి ఒక కేసు ఏంటంటే సుమారుగా 192 మిలియన్ పౌండ్ల రూపాయల లంచం తీసుకొని ఒక ల్యాండ్ ని, చాలా కీలకమైనటువంటి ల్యాండ్ ని మాలిక్ రియాజ్ అనేటువంటి ఒక వ్యక్తికి కట్టబెట్టడం పైన ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్నారు. ఇస్లామాబాద్ సమీపంలోని అడియాలా జైల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకి లైఫ్ సెంటెన్స్ పడిందంటే జీవితాంతం జీవిత ఖైదీగానే ఉండాల్సింది. కానీ ఈ జూన్ 11న మరోసారి బెయిల్ విషయం పైన చర్చ జరుగుతోంది. బెయిల్ హియరింగ్ జరగబోతున్నాయి. అయితే ఈ ప్రకటనని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గోహల్ అలీ ఖాన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన వెల్లడించారు. సో ఒకవేళ బయట కనుక వస్తే దేశంలో అంతర్యుద్ధం మొదలు కాబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో ఉండే ఆయనకు సంబంధించిన సంబంధికులతో, లాయర్లతో బయటికి ఒక కీలకమైన ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ రూపేణా కొన్ని సంచలన ట్వీట్లు చేశారు ఆయన. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన అన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి దేశ విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఎక్కడ భారత్ పైన వాళ్ళు దాడి చేస్తే వాళ్ళ పెట్టుబడులు లాస్ వస్తాయి, వాళ్ళ డబ్బులు కోల్పోతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు భారత్ పైన దాడి చేయడం లేదు. భారత్ కి తలొగ్గుతున్నారు, భారత్ పైన దాడి చేయడం లేదు. ఒకవేళ కనుక నేనే ఉంటే భారత్ ని అల్లాడించేవాడు అంటున్నాడు. వెంట్రుకడా పీకిలమనే విషయాన్ని భారత్ చాలా స్పష్టంగా పాకిస్తాన్కి అర్థమయ్యేలా చెప్పింది. టెర్రర్ క్యాంప్స్ ని కూల్చేసాం, ఎయిర్ బేస్ ని కూల్చేసాం. ఆ తర్వాత పాకిస్తాన్ దాడి చేయలేకపోయినటువంటి ఒక సంఘటనని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. నవాజ్ షరీఫ్, షహబాజ్ షరీఫ్ కి దేశ విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ పెట్టుబడుల ఉద్దేశంగానే వారు ఎక్కడ దాడి చేస్తే వాళ్ళ పెట్టుబడులు పోతాయని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దేశం అంటే ప్రేమ లేదు, దేశం అంటే నమ్మకం లేదు, దేశం అంటే వారికి గౌరవం లేదు అంటేటువంటి వ్యాఖ్యని ట్విట్టర్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఆ తర్వాత నేనే కనుక ప్రధానిగా ఉంటే భారత్ని ఏమో చేస్తాననే ఒక గంభీరాన్ని ప్రదర్శించారు. కానీ ఇమ్రాన్ ఖాన్ కూడా గతంలో తెలుసు, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఈ దుర్మార్గుడే అక్కడ ప్రధానిగా ఉంది. బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఇక్కడ కనిపించేటువంటి ఇమ్రాన్ ఖానే అక్కడ ప్రధానిగా ఉంది. ఏ మాత్రం కూడా వెంట్రుకడా పీకలేకపోయాడు, ఏ మాత్రం భారత్ని టచ్ చేయలేకపోయాడు. ఏదో కొన్ని దుశ్చర్యల కారణంగా, కొన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని అక్కడ ఉగ్రవాదులను తీసుకొచ్చి మన పైన దాడి చేయించి మన ఆర్మీ పర్సనల్స్ని హతమార్చే ప్రయత్నం చేస్తే, మనం తిరిగి దాడి చేస్తే అల్లాడిపోయాడు. ఏం చేశాడు తెలుసు? ఆఖరికి వస్తే గుహలలో దాక్కున్నాడు. గుహలలోకి వెళ్ళిపోయి దాక్కుని ఆ తర్వాత బయటకు వచ్చాడు. ఆ తర్వాత పదవి పోయింది, ఆఖరికి వస్తే బయట బతికే లేకుండా పోయింది, జైల్లో గడపాల్సి వచ్చింది. సో తోష్ఖానా కేసు, ఆయన పైన తోష్ఖానా కేసు అంటే ఏంటంటే ఒక ప్రధానిగా ఉన్న సమయంలో దేశ విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి అధికార పార్టీలు కానివ్వండి, లేకుంటే ముఖ్యంగా ప్రభుత్వాలు కానివ్వండి, ఒక ప్రధానికి బహుమానంగా ఇచ్చినటువంటి వస్తువులని అక్కడ ఎవరున్నా కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టబెట్టాలి. ప్రభుత్వం వాటిని వినియోగించుకుంటుందా, ప్రభుత్వం వాటిని వేలం వేసి మళ్ళీ తిరిగి ఏదైనా ప్రభుత్వ ఖజానాకి నింపుకుంటుందా అనేది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇక్కడ ఏం చేశారంటే తోష్ఖానా అంటే ఇతర దేశాలకు సందర్శించినప్పుడు ఆయనకు వచ్చిన గిఫ్ట్లు మొత్తాన్ని కూడా తానే పట్టుకెళ్ళాడు, తానే అమ్ముకున్నాడు, తానే డబ్బులు కాజేసే ప్రయత్నం చేశాడు. సో ఈ కేసు ఒకటి ఉంది, ఆ కేసులో బెయిల్ వచ్చింది. అయితే అల్ ఖదీర్ ట్రస్ట్ అంటే మాలిక్ రియాజ్ అల్ ఖదీర్ ట్రస్ట్ యొక్క చైర్మన్, ఆయనకి సుమారుగా కొన్ని కోటాను విలువైనటువంటి ఆ భూమిని అక్రమంగా కట్టబెట్టాడు. దానికి బదులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 192 మిలియన్ పౌండ్ల రూపాయలని కాజేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సిఫర్ కేస్ అంటే
తమ సమాచారాన్ని భారత అక్కడ పాకిస్తాన్ సమాచారాన్ని, పాకిస్తాన్ టెర్రర్ సమాచారాన్ని, పాకిస్తాన్ ఆర్మీ సమాచారాన్ని బయటికి లీక్ చేశాడనేటువంటి కేసు కూడా ఉంది. ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది. సిఫర్ కేసు అది ఈ మధ్య కాలం 2025లోనే ఆయనపై నమోదైంది. యుద్ధం తర్వాతే ఆయనపైన బహుశా ఈ కేసు నమోదు చేసి ఉంటారు. తర్వాత మే 9 ఎప్పుడైతే మే 9, 2023 సుమారుగా ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ రోజున దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించారు. దానికి కారణం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖానే. కాబట్టి ఆయన పైన కేసు నమోదైంది. ఆ కేసులో ఆయనకి బెయిల్ లభించింది. ఇద్దత్ మ్యారేజ్, ఇద్దత్ అంటే ఇక్కడ పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే ఒక మహిళ తన భర్త మరణించిన తర్వాత లేదా తన భర్త మరణించిన తర్వాతనో లేకుంటే డైవర్స్ అయిన తర్వాతనో ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఆ టైం తర్వాత ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకోవాలి. కానీ దాన్ని ఉల్లంఘించి ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళని వివాహం చేసుకున్న ఆరోపణ పైన కేసు నమోదైంది. దాంట్లో కూడా బెయిల్ వచ్చింది. ఇక ఫారెన్ ఫండింగ్, తన పార్టీ పాకిస్తాన్ తహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనేటువంటి పార్టీకి ఫారెన్ దేశాల నుంచి ఫండింగ్ వచ్చింది. అయితే ఆ ఫండింగ్ విషయంలో కూడా ఆయన పైన కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్ వచ్చింది. ప్రస్తుతానికి 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అల్ ఖదీర్ ట్రస్ట్ కేటాయించినటువంటి ల్యాండ్ కరప్షన్ కేసు ఒకటి, ఆ తర్వాత సిఫర్ కేసు ఒకటి. సో సిఫర్ కేసులో యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారని చెప్పి ఆయన పైన కేసు నమోదు 2025లో. ఇక్కడ 2 కేసులు కూడా 2025లో నమోదైనవే. ప్రస్తుతానికి ఈ జూన్ 11న ఈ అల్ ఖైదర్ ట్రస్ట్ కి సంబంధించిన కేసు విషయంలోనే ఆయనకి బెయిల్ పైన హియరింగ్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ కనుక బయటకు వస్తే అంతర్యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రధాని పైన సంచలన ఆరోపణలు చేయడం, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పైన సంచలన ఆరోపణలు చేయడం, ఏకంగా వారందరికీ దేశం అంటే ప్రేమ లేదు, వాళ్ళంతా దుర్మార్గులైన రకంగా జైల్లో ఉండి మరి తన అనుచరుల చేత తనకు సంబంధించిన తన యొక్క స్పోక్స్ పర్సన్ చేత ఈ ట్వీట్లు పెట్టించినటువంటి ఇమ్రాన్ ఖాన్ కనుక బయటికి విడుదలైతే ఇప్పుడు భారత్ లేకపోతే ఇంకే దేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. షెహబాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళే కొట్టుకు చచ్చిపోతారు. దుర్మార్గులు వీళ్ళంతా వీళ్ళే ప్రాణాలు కోల్పోతారు. బలూచిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ చంపేయొచ్చు, బలూచిస్తాన్ వచ్చి షెహబాజ్ షరీఫ్ని చంపేయొచ్చు. వాళ్ళంతా వాళ్ళే ఒక కల్లోలం సృష్టించుకొని ఒక మారణ హోమాన్ని తెరలేపి వాళ్ళంతా వాళ్ళే అగ్నికి ఆహుతి అయిపోయే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్తో మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రైట్, ప్రస్తుతానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఒక కీలకమైన కేసు ఈ నెల జూన్ 11న హియరింగ్కి రాబోతోంది. చివరి అపీల్ ఉంది, చివరి హియరింగ్ ఇది. సో బెయిల్ వస్తుందా రాదని పక్కన పెడితే వస్తే మాత్రం పాకిస్తాన్ అల్లాడిపోతుంది. ఇప్పటి సమయంలో ఆయన ఒకవేళ బయటికి వచ్చినా కూడా వెంటనే ఆయన పైన ఇంకో కేసు కూడా ఉంది, సిఫర్ కేసు. యాంటీ టెర్రర్ అంటే మన సమాచారాన్ని బయటికి విడుదల చేశారు, అక్కడ ఈ పాకిస్తాన్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెర్రర్ యాక్టివిస్ట్లో పాల్గొన్న కేసు కూడా ఉంది. డెఫినెట్గా దాంట్లో కూడా లాక్ చేసే అవకాశం ఉంది, అంత ఈజీగా బయట తిరిగే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది పాకిస్తాన్లో? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన రావల్పిండిలో ఉన్నటువంటి అడియాల జైల్లో ఉన్నారు. 2023 ఆగస్టు నుంచి తీసుకుంటే ఇప్పుడు ఈ ఆగస్టు వస్తే దాదాపు 2 years కంప్లీట్ అవుతుంది. ఆయన భార్య బుషా ఇద్దరు కూడా 2200 కోట్ల స్కామ్ చేసినటువంటి ఒక ట్రస్ట్ కి సంబంధించినటువంటి పేరిట, అల్ ఖాదీర్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి కేసు ట్రస్ట్ పేరిట 2200 కోట్లు స్కామ్ చేసినట్టుగా ఆరోపణలతోటి, అవినీతి ఆరోపణలతో జైల్లో గడుపుతా ఉన్నాడు. అయితే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చేస్తున్న దాడులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రధాని షెహబాజ్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్, మాజీ క్రికెటర్ కూడా ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త పెద్ద ఎత్తున గందరగోళం కొనసాగింది, కాస్త అంతర్యుద్ధం వస్తుంది అనేటువంటి. ఎందుకంటే తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రోడ్డుపైకి వచ్చారు, ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా ర్యాలీల రూపంలో అక్కడ ఆర్మీ ఏం చేయలేకపోతా ఉంది, భారత్ దాడి చేస్తుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అంటూ పెద్ద ఎత్తున స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ బయటికి రిలీజ్ అయితే 11వ తారీఖు రోజున నిజంగా అంతర్యుద్ధం జరిగే పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతోంది. మరి గతంలోనే స్టేట్మెంట్ మోడీని చూస్తే భయపడతా ఉన్నారు, పాకిస్తాన్ ప్రధానటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఏం జరుగుతుందో 11వ రిలీజ్ అయితే అనేటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది. మనోజ్, రైట్, అంటే నిజంగా ఆయన బయటకు వస్తే భారత్తో ఇంకే దేశంతో యుద్ధం కంటే కూడా పాకిస్తాన్లో వాళ్ళంతా వాళ్ళే కొట్టుకు చచ్చిపోతారనేది చాలా సుస్పష్టం. షెహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్కి దేశ విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల్ని కాపాడుకోవడం కోసమే వీరంతా యుద్ధం చేయడం లేదు. నేనే కనుక ఉంటే భారత్ని అల్లాడించేవాడు. గతంలో వీడున్నప్పుడే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ 2019లో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది కూడా వీడు ప్రధానిగా ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేయలేని వ్యక్తి ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పి, అది కూడా జైల్లో నుంచి చేస్తానని చెప్పి ఒక ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించాడు. సో ఇప్పుడు తాజాగా ఆయన బయటికి వస్తే షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ లాంటి వ్యక్తులు ఒక రకంగా అగ్గిలా మండిపోతున్నారు.
ఈయన యొక్క వ్యాఖ్యలు, ఈయన యొక్క ప్రవర్తన పైన మండిపోతున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇట్లా ఇమ్రాన్ ఖాన్ని హతమార్చిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటికి వస్తే మళ్ళీ భారత్కి ఏదైనా దెబ్బ ఉండే అవకాశం ఉందా, ప్రమాదం ఉండే అవకాశం ఉందా? రైట్, మరి వినిపిస్తోందా? ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం నెలకొంది ఆల్రెడీ. ఇవన్నీ జరుగుతుండగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జైల్లో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే అంతమొందిస్తారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. అప్పుడు కాస్త అలర్ట్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఆసక్తిగా చూస్తారు. నిజంగానే జైల్లో ఇమ్రాన్ ఖాన్ ని అంతమొందిస్తారా అనేటువంటి చర్చ కొనసాగింది. ఇక పాకిస్తాన్ సంగతి చెప్పనక్కర్లేదు. ఒకవైపు బలూచిస్తాన్, ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరొక వైపు ఆహార కొరత, ఆల్రెడీ భారత్ విధించినటువంటి ఆంక్షలు, మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట వాళ్ళ ఎయిర్ బేస్ ల ధ్వంసము, పూర్తిగా నిబీడమైనటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా. ఒకవైపు నీటి ఎద్దడి, కొన్ని రోజుల్లోనే తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ తిరుగుబాటు చేయాలనే ఆలోచన, అంటే మళ్ళీ సైనిక పాలన ఆలోచన. మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే అంతర్యుద్ధం మొదలయ్యేటువంటి పరిస్థితి. నిజంగానే పాకిస్తాన్ స్వతహాగా భస్మాసుల హస్తంలాగా వాళ్ళే తనపైన చేతి పెట్టినటువంటి పరిస్థితులు త్వరలోనే ఉన్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా ప్రెజర్ ఉంది, భారత్ చేస్తా ఉంది ప్రభుత్వవ్యాప్తంగా పాకిస్తాన్ పైన. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ 11వ రిలీజ్ అయితే అక్కడ అగ్గి రాజుకునే అవకాశం ఉంది, అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. రైట్ మరు. సో పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ వీడొక దుర్మార్గుడు. వీడిని మనం పెద్దగా సమర్థించాల్సిన అవసరం లేదు, వీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వీడి కనుక బయటకు వస్తే రేపటి రోజున పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తించబోతున్నాయి. మరోసారి పాకిస్తాన్ అంతర్యుద్ధం మొదలైపోయి అగ్నిగుండంలా మారబోతుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఈ ఇన్సాఫ్ సంబంధించినటువంటి తహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని జైల్లో ఉంటూనే, రావిల్పిండి అడియాల జైల్లో ఉంటూనే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొక పిరికి పందలు అంటూ మాట్లాడుకొచ్చాడు. సో వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు, మోడీకి తలంచుతున్నారని చెప్పారు. అటువంటి ట్వీట్ని ఆయన జైల్లో ఉంటూనే తన స్పోక్స్ పర్సన్ ద్వారా ట్వీట్ చేయించారు. సో షెహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ పైన ఇంత సంచలన ఆరోపణలు చేసినటువంటి ఈ వ్యక్తి గతంలో ఆసిమ్ మునీరే. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేసింది, జైలు నిర్బంధించింది కూడా ఆసిమ్ మునీరే. అయితే ఆసిమ్ మునీర్ని ఇంత స్థాయిలో ఇంకా కించపరిచే విధంగా, హెచ్చరించే విధంగా మాట్లాడితే ఆయనని జైల్లో ఉంచడమే కాకుండా చంపేస్తానంటూ కూడా గతంలో ఆసిమ్ మునీర్ ఒక రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఆ రకంగా పాకిస్తాన్ తహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నాయకులు కూడా ఎప్పుడు ఇమ్రాన్ ఖాన్ని చంపుతారేమో అనేటువంటి ఒక భయం కూడా వారిలో కనిపించింది. అటువంటి భయమే వారిలో కనిపించి అటువంటి ట్వీట్లు చేయడం, ఇమ్రాన్ ఖాన్ని చంపేస్తారు అని చెప్పి కొంతమంది వ్యక్తులు కూడా మాట్లాడుకొచ్చారు. మహమ్మద్ ఇస్లాం, బహుశా నాకు ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు, బట్ అంటే పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత అయితే ఇమ్రాన్ ఖాన్ దగ్గర రక్షణగా ఉండాలి, ఇమ్రాన్ ఖాన్ దగ్గర ప్రొటెక్షన్గా ఉండాలి, మేము ఆసిమ్ మునీర్పై నమ్మకం లేదు, చంపేస్తారేమో, జైల్లోనే చంపేసి చనిపోయాడని చెప్తారేమో అటువంటి ఒక వ్యాఖ్యలు కూడా చేసి భయపడిపోయారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అల్ ఖదీర్ ట్రస్ట్కి సంబంధించిన ఒక కేసు, సుమారుగా 2200 కోట్లు, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2200 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఒక ల్యాండ్ని అక్రమంగా ఒక ట్రస్ట్ కట్టబెట్టారన్న ఒక ఆరోపణ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్, తన భార్య కూడా అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నారు. లైఫ్ సెంటెన్స్ పడింది. 6 కేసులున్నాయి ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ పైన. దాంట్లో 4 కేసుల్లో బెయిల్ వచ్చింది, మరో 2 కేసులున్నాయి. ప్రస్తుతానికి ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఈ అల్ ఖదీర్ ట్రస్ట్కి సంబంధించి చివరి హియరింగ్ జూన్ 11న ఉండబోతోంది. మరోవైపుగా సైఫర్ కేసు, అంటే ఉగ్రవాద చర్యకు పాల్పడ్డటువంటి ఒక కేసు కూడా నమోదు చేశారు 2025లో ఇమ్రాన్ ఖాన్ పైన. ఒకవేళ అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా కూడా నెక్స్ట్ రెడీగా ఉంది సైఫర్ కేసు అనేది కూడా. ఆయన ఆ కేసులో కూడా లాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన బయటికి విడుదల చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన బయటికి విడుదలైతే అటు పాకిస్తాన్లోనే ప్రమాదం జరుగుతుంది, పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్ వేర్పాటువాదంతో తల్లు పట్టుకున్న షెహబాజ్ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఏదో రకంగా పిచ్చి పిచ్చి కారుకూతలు కూర్చేటువంటి ఈ ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే షెహబాజ్ షరీఫ్ లాంటి ఒక దుర్మార్గుడు, ఇద్దరు దుర్మార్గుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని లోపలుంచాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఒకవేళ అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఆయనకి బెయిల్ వచ్చినా సైఫర్ కేసు సిద్ధంగా ఉంది, ఆ కేసులో కూడా ఆయన జైల్లో వేసే అవకాశం, అవసరమైతే ఇంకా కొత్త కేసులు కూడా సృష్టించబడతాయి. ఇప్పుడు అప్పట్లో అయితే ఆయన బెయిల్పై విడుదలయ్యే అవకాశం. ఒకవేళ విడుదలైతే మాత్రం పాకిస్తాన్లో ఒక మారణ హోం అయితే మొదలు కాబోతోంది. ఇటువంటి మరిన్ని లోకల్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అప్డేట్స్ మీకు రావాలంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీ చేతిలో ఉంటాయి. అందరికంటే వేగంగా, ఖచ్చితంగా మీకు
ఈ వార్తల నుంచే ప్రయత్నం చేస్తోంది RTV. అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.